వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రానున్న 2 రోజుల్లో అది మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అలాగే కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇక కర్నూలు, విశాఖ, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరుతో పాటు మెట్ట మండలాలైన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా వర్షం కురిసింది. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు ప్రవహిస్తోంది. అదేవిధంగా జీలుగుమిల్లి మండలంలోని ఆస్వారావుపేట వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. బుట్టాయిగూడెం మండలం కాపవరం అటవీ ప్రాంతంలో కొలువు తీరిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గం మధ్యలో వాగులు పొంగుతున్న నేపథ్యంలో ఆలయ దర్శనాన్ని కమిటీ సభ్యులు నిలిపివేశారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల అధికారులతో పరిస్థితిని సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో అర్ధరాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రాణ నష్టం లేదా పశు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మన ఏలూరు ప్రజలకు మరియు ఏలూరు ప్రాంతం ద్వారా ప్రయాణాలు చేసే ప్రజలందరికీ మన ఇస్తున్న ఒక విజ్ఞప్తి, ఈ వాగులు, వంకలు, ఈ వరదల ప్రభావంతో, వర్షాల ప్రభావంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తున్నందున కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మునిగి ఉంటాయి. అవి కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆతృతతోటి కొందరు ప్రయాణికులు సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దయచేసి అట్లాంటివి చేయొద్దు. పోలీస్ పికెటింగ్ కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ప్రజల తరపున కూడా అలాంటి వాగులు వెహికల్స్ తోటి కానీ నడకతో కానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు. ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా లక్కీగా ఒక 5 మెంబర్స్ని వేలేరుపాడు మండలంలో అతి కష్టం మీద రెస్క్యూ చేయగలగడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ వాగుల్ని మీరు దాటడానికి అనవసరమైన సాహసం చేయొద్దు. ఈ వరదలు, వానలు వృద్ధి తగ్గే వరకు మీరు ప్రయాణాలను కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిదని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఏదైతే అల్పపీడనం గత 4 రోజుల నుంచి కూడా ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తోడు ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరొక 4 రోజులు వర్షాలు కురుస్తాయి అని చెప్పి హెచ్చరికల నేపథ్యంలో సాధారణ జనజీవనం అయితే పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాలు వాగులు, వంకలు, అదేవిధంగా ఈ భారీ ప్రవాహాలు ఉన్న చోట్లయితే ఈ జనజీవనం కూడా అతలాకుతలం అవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చూస్తే కనుక ఒకవైపు ఏజెన్సీ ప్రాంతంలో వాగులు పొంగడం, అదేవిధంగా కొన్ని చోట్ల రహదారులు కొట్టుకుపోవడం వంటి ఘటనల నేపథ్యంలో అక్కడ రాకపోకలకు సంబంధించి కూడా వచ్చే ప్రమాదకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదే ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విపత్తుల నిర్వహణ శాఖ, అదేవిధంగా
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంలో ఏదైతే ఏలూరు జిల్లా కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ సంబంధించి చూస్తే కనుక ఎవరో కూడా ఈ వరద ప్రవాహంలో చిక్కుపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఇక చూస్తే కనుక ఇటు గోదావరి ప్రవాహం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. నిన్న 2 లక్షల పోలవరం ప్రాజెక్టు వద్ద 2,40,000 క్యూసెక్లుగా ఉన్న ప్రవాహం ప్రస్తుతం ఇవాళకి 3,40,000 క్యూసెక్లకు చేరుకుంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక అంటే మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్ల వరకు వస్తేనే మొదటి ప్రమాద హెచ్చరికగా పరిగణించాలి. అయితే ప్రస్తుతం చూస్తే కనుక దాదాపు ఈ రానున్న 4 రోజుల్లో కూడా ఈ అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు ఇది మరింతగా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పి కూడా ఇది సిడబ్ల్యూసీ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే కనుక లంక గ్రామాల ప్రజలు దీనికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే కోనసీమకు సంబంధించిన లంక గ్రామాల ప్రజలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. నిన్న ఉడిమూడి లంక వద్ద ఈ గోదావరి ప్రవాహాన్ని కూడా తాత్కాలికంగా వేసుకున్న రహదారి కూడా కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో పడవలపైన రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు ఈ మండలాల వద్ద ఈ వాగులు వంకల కారణంగా ఉధృతంగా పొగుతున్న కారణంగా ఏదైతే నిన్న అయితే కొంతమంది వాగు ప్రవాహంలో చిక్కుకునే పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా కొంతమందిని కూడా రక్షించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక రానున్న 2-3 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవాళ కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో స్కూల్ కూడా ఏదైతే పలు స్కూల్ స్వచ్ఛందంగా కూడా సెలవులు ప్రకటించారు. అదైతే రేపు ఎల్లుండే కూడా ఇదే రకంగా వర్షాలు కొనసాగుతాయని చెప్పి కూడా నేపథ్యంలో విద్యుత్ శాఖ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏదైతే ఎప్పటికప్పుడు విద్యుత్ సంబంధించిన సమస్యలు తలెత్తితే తక్షణం స్పందించేలాగా విద్యుత్ శాఖ అధికారులు కూడా ఏదైతే ప్రస్తుతం ఈ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మొత్తం కలెక్టర్లు 5 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లంతా కూడా అప్రమత్తమై మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఈ విపత్కర పరిస్థితులు ఎదురైతే తక్షణమే చర్యలు చేపట్టేలాగా రూట్ మ్యాప్లు కూడా రూపొందించుకున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక ఇది 4 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాలకు కొత్తగా మరొక అల్పపీడనం తోడవటం, ఏదైతే ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కారణంగా వర్షాలు తోడవుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు అయితే జలమయం అవుతున్నాయి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి చూస్తే కనుక అతలాకుతలం అవుతున్నాయి. ఎందుకంటే వాగులు వంకలు కూడా ఏదైతే ఉధృతంగా పొంగుతున్న నేపథ్యంలో రహదారులు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరో అటువైపు ప్రమాదకర పరిస్థితులకి వెళ్లకుండా ఉండాలని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతానికైతే అధికారులు ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని సమీక్షిస్తూ ఎలాంటి విపత్తులు ఎదురైనా కూడా తక్షణం సహాయక చర్యలు చేపట్టేలాగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. శివ, ఇక గోదావరి వరద ఏ రకంగా ఉంది వరప్రసాద్, అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? పోలవరం పనులకు కూడా పూర్తి స్థాయి ఆటంకాలు ఏర్పడినట్టే తెలుస్తుంది కదా ఈ వరద వల్ల. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ జూలై మొదటి వారం నుంచి వరదల సీజన్ గా ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఇప్పుడు గత ఈ అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా ఎగువ ప్రాంతాలు అటు మహారాష్ట్ర, అదేవిధంగా తెలంగాణ ఉన్న ప్రాజెక్టులు కూడా నిండుకుంటున్నాయి. క్రమక్రమంగా అక్కడి నుంచి కూడా ఇదేది వరద నీటిని కూడా విడిచిపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గోదావరి నీటి కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దాటి ప్రవహిస్తుంది. మొత్తం 48 గేట్ల ద్వారా ఈ ప్రవాహాన్ని వచ్చినట్టుగా కిందకి ధవళేశ్వరానికి బ్యారేజ్ వద్దకు విడుదల చేస్తారు. అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా మొత్తం అన్ని గేట్లను కూడా ఎత్తి ప్రవాహాన్ని వచ్చినట్టుగా సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఈ కారణంగా అది ప్రస్తుతం అయితే 3,40,000 క్యూసెక్ల వరకు కూడా ప్రవాహం ఇవాళ ఉండే అవకాశం అయితే ఉందని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తారు. అయితే ఇది చూస్తే కనుక రానున్న 5-6 వారం రోజులకు సంబంధించి చూస్తే కనుక దాదాపు 7 లక్షల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తారు. అయితే ప్రస్తుతం అనూహ్యంగా వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు నిన్న నుంచి కూడా చూస్తున్నాం. ఎక్కడ కూడా విరామం లేకుండా వర్షాలు కూడా కురుస్తున్నాయి. స్థానికంగా కూడా ఏదైతే ఇది వరద నీరు కూడా పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది లోతట్టు ప్రాంతాల నుంచి. దీంతో ఇటు లంక గ్రామాలకు సంబంధించి అయితే ఇబ్బందులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాకపోకలు కూడా నిలిచిపోయి రోడ్డు మార్గం ద్వారా ఏదైతే లంక గ్రామాల్లోకి వెళ్లి రాకపోకలు కూడా నిలిచిపోయి కేవలం పడవల్లోనే ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చూస్తే కనుక అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక బోట్లు, అదేవిధంగా దీనికి సంబంధించిన ఎవరైనా ఈ వరదలో చిక్కుకున్నా, లేదంటే ఒకవేళ మరీ వరద ప్రాంతం లంక గ్రామాల్లోని ఇళ్లలోకి చుట్టుముడితే అక్కడ ఏదైతే వెళ్లి రక్షించేలాగా ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. ఓకే వరప్రసాద్, థ్యాంక్ యూ.